Welcome to Icon Ganesh Sir official YouTube channel. Good evening everybody. మనము ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి డిఎస్సి ప్రిపరేషన్ లో ఉన్నవారు కావచ్చు మరియు తెలంగాణలో టెట్ ప్రిపరేషన్ లో ఉన్నవారు కావచ్చు వీళ్ళందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా మనము సోషల్ స్టడీస్ కోర్సును లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ కోర్సుకు సంబంధించి ఈ రోజు నుండి మనం మొదటి క్లాస్ను ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ మరియు ఏపీ వాళ్ళను ఉద్దేశించి ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మరి దీంట్లో ప్రధానంగా ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి మనము టెట్ ప్లస్ డిఎస్సి క్లాసెస్ ను అందించడం జరుగుతుంది. ఏమంటామండి, టెట్ ప్లస్ డిఎస్సి క్లాసెస్ ను మనము అందించడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే ఈరోజు సోషల్ స్టడీస్ కు సంబంధించి ఏమంటామండి, సోషల్ స్టడీస్ కు సంబంధించి యొక్క ఇంట్రడక్షన్ క్లాస్ అనేది మీకు ఈరోజు నేను ఇవ్వబోతున్నాను. మరి రేపటి నుంచి ఈ క్లాసెస్ మనకు ఎవ్రీడే మార్నింగ్ అవర్స్ లో ఈ క్లాసెస్ అనేవి మీకు నడుస్తాయి. ఎవ్రీడే మార్నింగ్ 9:30 నుంచి యొక్క 9:30 AM నుంచి యొక్క 10:30 వరకు మీకు ఈ క్లాసెస్ అనేటివి ఎవ్రీడే మీకు అందుబాటులో ఉంటాయి, లైవ్ ద్వారా వస్తాయి. లైవ్ అయిపోయిన తర్వాత ఈ క్లాసెస్ అన్ని మీకు రికార్డ్ మోడ్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి అని చెప్పి నేను మాట్లాడుతున్నా. మరి సోషల్ స్టడీస్ లో ప్రధానంగా హిస్టరీ పార్ట్ ని ఈరోజు తీసుకుంటున్నాం. మరి ఈ కోర్సు మీరు ఎలా పొందాలి అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సును పొందవచ్చు. ఓకేనా? మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన కనిపించే ఈ నంబర్కి మీరు కాల్ చేసి మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని పొందవచ్చు. ఓకే, రైట్. ఇప్పుడు మనం దీనికి సంబంధించి మాట్లాడుకుందాం. చరిత్ర టాపిక్ యొక్క చరిత్రలో మన ప్రధానంగా ఏమే అంశాలు ఉంటాయి? చరిత్ర యుగము అని, చారిత్రక పూర్వ యుగము అని చెప్పి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అంటున్నాం. ఏమంటున్నామండి? చరిత్ర యుగము అని, చరిత్రక పూర్వ యుగము అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అంటున్నాం. మరి చారిత్రక యుగము, చారిత్ర పూర్వ యుగము అనే అంశాలను గనక మనం చూసినట్లయితే చరిత్ర పూర్వయుగం అనే అంశాలను చూడాలి. ఈ చరిత్రకు సంబంధించి ఏమంటున్నామండి? చారిత్రక యుగము అంటున్నాం. ఏమంటున్నామండి? చారిత్రక యుగము అని చెప్పి పిలుస్తాం. ఓకే, మరొకటి ఏమంటున్నామంటే చరిత్ర పూర్వయుగము అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? చరిత్ర పూర్వయుగము అని చెప్పి పిలవడం జరుగుతుంది అంటున్నాం. ఏమంటున్నాం సార్? చరిత్ర పూర్వయుగము అని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి చారిత్రక యుగము అంటే ఇక్కడ ఏమిస్తున్నాము అంటే చరిత్రకు సంబంధించి ఏమైనా ఆధారాలు లభ్యమైనటువంటి కాలాన్ని మనం చారిత్రక యుగము అని చెప్తున్నాం. చరిత్ర పూర్వయుగము అంటున్నాం. చరిత్రకు సంబంధించి మనకు ఆధారాలు లభ్యం కానటువంటి కాలాన్ని ఏమంటున్నాము అంటే చరిత్ర పూర్వయుగము అని చెప్పి పిలుస్తున్నాం. ఈ చారిత్ర పూర్వయుగాన్ని దాటుకొని వచ్చిన తర్వాతనే నాగరికతా కాలము అనేది కనిపిస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి చరిత్రలో మనకు నాగరికతా కాలము అనేది కనిపించడం జరుగుతుంది. ఏ కాలం కనబడుతుంది అంటున్నామండి? నాగరికతా కాలము అనేది కనిపించడం జరుగుతుంది. ఓకేనా? మరి ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత ఏమిటి? ప్రపంచంలోని నాగరికతలుగా మనం వేటిని గుర్తిస్తున్నాం? ప్రపంచంలో ఏమైనా నాగరికతలు ఉన్నాయా అని నేను అడుగుతున్నా. ఈ ప్రపంచంలో ఏమైనా నాగరికతలు ఉన్నాయా అంటే అది ఒకటి ఈ యొక్క మెసొపటోమియా నాగరికత అని చెప్తున్నా. ఏమంటున్నాం సార్? మెసొపటోమియా నాగరికత అని చెప్తున్నాం. మరి రెండోది వచ్చేసి ఈజిప్టు నాగరికత అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటామండి? ఈజిప్టు నాగరికత. మూడోది వచ్చేసి సింధు నాగరికత అంటున్నాం. నెక్స్ట్ ఇక పోతే చైనా నాగరికత అని చెప్పి
పిలవడం జరుగుతుంది. ఏమంటున్నామండి? మెసొపొటేమియా, ఈజిప్టు, సింధు, చైనా అనే నాగరికతలు ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది అంటున్నాం. ఏమేమి నాగరికతలు కనిపిస్తున్నాయి అంటున్నాం? ప్రధానంగా మెసొపొటేమియా నాగరికత ఉంటుంది, ఈజిప్ట్ నాగరికత ఉంటుంది, సింధు నాగరికత ఉంటుంది, చైనా నాగరికతలు ఇక్కడ కనిపించడం జరుగుతుంది అని చెప్తున్నాం. మరి ఈ నాగరికతలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇందులో ప్రపంచంలో మొదటి నాగరికతగా దేన్ని గుర్తిస్తున్నాము అంటే మెసొపొటేమియా నాగరికతను మనం ప్రపంచంలో మొదటి నాగరికతగా మనం గుర్తించడం జరుగుతుంది అంటున్నా. ప్రపంచంలో మొదటి నాగరికత అని చెప్పి దేనిని గుర్తిస్తున్నాము అంటే ఈ యొక్క మెసొపొటేమియా నాగరికత అంటున్నా. మరి మెసొపొటేమియా నాగరికత ఈ దేశంలో కనబడుతుంది. ఈ మెసొపొటేమియా నాగరికత అనేది మనకు ఏ దేశంలో కనబడుతుంది అంటే ఇది ఇరాన్, ఇరాక్ వంటి దేశాలలో ఇది కనబడుతుంది అంటున్నా. వింటున్నారా? ఏ దేశంలో కనబడుతుంది? ఇరాన్ మరియు ఇరాక్ వంటి దేశాలలో మెసొపొటేమియా నాగరికత అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఓకేనా? మరి ఈ మెసొపొటేమియా నాగరికత ఏ నదుల ఒడ్డున ఉన్నది అంటున్నా. ఇది ఎక్కడ ఉన్నది అంటున్నాము అంటే ఇది యూఫ్రటీస్, టైగ్రిస్ అనే రెండు నదుల మధ్యన కనిపిస్తుంది అంటున్నా. ఎడ కనబడుతుంది అంటున్నామండి? యూఫ్రటీస్, టైగ్రిస్ అనే రెండు నదుల మధ్యన ఏం కనబడుతుంది అంటే మెసొపొటేమియా నాగరికత కనబడుతుంది. మెసొపొటేమియా అనగా అర్థం ఏమిటి? రెండు నదుల మధ్య వెలిసిన పట్టణ నాగరికత అని చెప్పి అర్థం. ఏమంటున్నామండి? మెసొపొటేమియా నాగరికత అంటే రెండు నదుల మధ్యన వెలసినది అని చెప్పి అర్థంగా భావిస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇక పోతే ఏమంటున్నాము అంటే ఈ యొక్క ఈజిప్ట్ నాగరికత అని చెప్పి పిలుస్తున్నాం. మెసొపొటేమియా నాగరికత ఏ దేశాలు? ఇరాన్, ఇరాక్. ఏ నదుల మధ్యన? యూఫ్రటీస్, టైగ్రిస్ అనే నదుల మధ్యన కలదు అంటున్నా. ఓకేనా? నెక్స్ట్ ఇక పోతే ఈజిప్ట్ నాగరికత ఏ నది ఒడ్డున కనిపిస్తుంది? ఇది ఏ దేశంలో ఉంది? సరళ నువ్వు ఈజిప్టే రాసినావు కాబట్టి ఇది ఈజిప్ట్ దేశంలోనే ఉన్నది అంటున్నా. ఓకేనా? నెక్స్ట్ ఇది ఏ నది ఒడ్డున మనకు కనిపిస్తుంది అంటే ఇది నైలు నది ఒడ్డున మనకు కనిపించడం జరుగుతుంది అంటున్నా. ఏమంటామండి? ఇది నైలు నది ఒడ్డున మనకు కనిపిస్తుంది ఈజిప్ట్ నాగరికత అని చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇక పోతే ఈ సింధు నాగరికత. ప్రపంచంలో మూడో నాగరికతనే సింధు నాగరికత అంటున్నా. ప్రపంచంలో మూడో నాగరికత సింధు నాగరికత. ఓకేనా? మరి ప్రపంచంలో మూడో నాగరికత సింధు నాగరికత అయితే ఇది ఏ నది ఒడ్డున కలదు అంటే ఇది సింధు నది ఒడ్డున ఉన్నది గనక దీన్ని ఏమన్నారు అంటే సింధు నాగరికత అన్నారు. ఇది ఏ దేశంలో ఉన్నది అంటే ఇండియాలో ఉన్నది అంటున్నా. దీన్నే ఇండస్ సివిలైజేషన్ అని కూడా పిలుస్తున్నారు. ఇకపోతే మనకు కనిపించే మరో నాగరికత చైనా నాగరికత. ఇది ఏ దేశంలో ఉన్నది అంటే చైనా దేశంలో కనబడుతుంది. ఇది ఏ నది ఒడ్డున కనిపిస్తుంది? ఇది హోయాంగ్ హో అనే నది ఒడ్డున కనిపిస్తుంది అంటున్నా. ఏ నది ఒడ్డున కనిపిస్తుంది అంటున్నా? ఇది హోయాంగ్ హో అనే నది ఒడ్డున ఇది కనిపిస్తుంది చైనా నాగరికత. ఏ నది ఒడ్డున? హోయాంగ్ హో అనే నది ఒడ్డున ఇది కనిపిస్తుంది. ఈ హోయాంగ్ హో అంటే నదినే మన వాళ్ళు ఏమంటారు అంటే పసుపు పచ్చని నది అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది అంటున్నా. ఏమంటామండి? ఈ హోయాంగ్ హో నదినే ఏమంటాము అంటే పసుపు పచ్చని నది అని చెప్పి పిలుస్తున్నాం. సార్ ఏమని పిలుస్తున్నాం సార్? దీన్ని పసుపు పచ్చని నది అని చెప్పి పిలవడం జరుగుతుంది అంటున్నా. ఏమంటున్నామండి? పసుపు పచ్చని నది అని చెప్పి పిలవడం జరుగుతుంది అంటున్నా. ఓకేనా? మరి ఈ పసుపు పచ్చని నదినే మనం ఏమంటాం? ఎల్లో రివర్ అని కూడా పిలుస్తున్నాము అంటున్నా. ఏమంటున్నామండి? ఎల్లో రివర్ అని చెప్పి కూడా పిలుస్తున్నాం. దీన్ని హోయాంగ్ హో నది అని చెప్పి పిలుస్తున్నాం. ప్రపంచంలో దీనిని నాలుగో నాగరికత అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. అర్థమవుతుందా? రైట్. ఇవి
ప్రపంచంలో ఉన్నటువంటి తొలి నాగరికతలు సమకాలీన నాగరికతలుగా మనం వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఇక దీని తర్వాత మరి సింధు నాగరికతను ఎవరు కనుగొన్నారు, దీని విస్తీర్ణం ఎంత, దీని ప్రధాన దైవం ఎంత, ప్రధాన వృక్షం ఏంటి, ఇలాంటి అంశాలతోటి ఇప్పుడు మనం ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్లోకి వెళ్తున్నాం. అంటే ఒక సోషల్ స్టడీస్ ను మనం మీకు ఏ విధంగా ఇవ్వబోతున్నాను, నేను ఇక్కడ టాపిక్ చెప్తున్నాను, తర్వాత దాని మీద చాప్టర్ వైజ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. రేపటి నుంచి మన షెడ్యూల్ వచ్చేసి ఉదయం 9:30 నుంచి 10:30 వరకు ఈ క్లాసెస్ ఉంటుంది. ఎవ్రీడే ఉంటుంది, లైవ్ వస్తుంది. లైవ్ అయిపోయిన తర్వాత వీడియో కూడా అవైలబుల్ గా ఉంటుంది, చూడండి. ఓకేనా, రైట్. ఇకపోతే నెక్స్ట్ ఏమంటున్నాం, సింధు నాగరికత అని చెప్పి మాట్లాడుతున్నా. సార్ ఏం నాగరికత? సింధు నాగరికత. ఓకేనా, ఏం నాగరికత అంటున్నామండి? సింధు నాగరికత అని చెప్పి పిలుస్తున్నాం. మనకు డిఎస్సి కంటెంట్ లో వెరీ వెరీ స్పెషల్ గా ఈ యొక్క తొలిరాతి యుగం, పాతరాతి యుగం, నవీన యుగం ఇవన్నీ అయిపోయిన తర్వాత సింధు నాగరికత వస్తుంది. ఈ సింధు నాగరికతలో మనం ఏం చూస్తాం, అసలు సింధు నాగరికతను ఎవరు కనుగొన్నారు అనే అంశాన్ని చూడాలి. ఈ సింధు నాగరికతను ఎవరు కనుగొన్నారు అంటే, దీన్ని కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే యొక్క సర్ జాన్ మార్షల్ అనేవారు దీన్ని కనుగొన్నాడు అని చెప్తున్నా. సార్ ఎవరు కనుగొన్నారు సార్ దీన్ని? సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి దీన్ని కనుగొన్నాడు అంటున్నా. సార్ ఎవరు కనుగొన్నాడు సార్ దీన్ని? సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి ఈ సింధు నాగరికతను కనుగొన్నాడు అంటున్నా. సార్ ఎవరండి కనుగొన్నది దీన్ని? సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి ఈ సింధు నాగరికతను కనుగొన్నాడు. మరి ఈ సింధు నాగరికతను ఎప్పుడు కనుగొన్నారు? 1920-21 సంవత్సరాల మధ్య కాలంలో ఈ సింధు నాగరికతను కనుగొన్నారు. ఎలా కనుగొన్నారు ఈ సింధు నాగరికతను అన్నప్పుడు దీని గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇది మనకు భారతదేశం బొమ్మ అయితే, ఇక్కడ నార్త్ సౌత్ అనే బొమ్మలు వేసుకుంటే, ఇక్కడ నేను ఎక్కడికి తీసుకెళ్తున్నానంటే మీ అందరినీ చూడండి, ఇక్కడ ఇది వాయువ్య దిశ అంటున్నా. ఇది ఏమంటున్నామండి? వాయువ్య దిశ అని చెప్పి పిలుస్తా ఉన్నాం. సార్ దీన్ని ఏమంటున్నాం సార్? వాయువ్య దిశ అని చెప్పి పిలుస్తున్నా. మరి ఏమో గీస్తున్నావు కదా, ఈ సింబల్ దేనికి గుర్తు? ఇలాంటి సింబల్ వచ్చింది అనుకోండి, అది దేనికి గుర్తుగా భావిస్తారు? ఈ సింబాలిక్ నే మనం ఏమంటామంటే రైలు మార్గము అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? రైలు మార్గము అని చెప్తున్నాం. సార్ ఏమంటున్నాం సార్? దీన్నే రైలు మార్గము అని చెప్పి పిలుస్తున్నాం. అయితే ఇది ఏ ప్రాంతము అంటే ఇక్కడ చూడండి అమ్మా, ఇది వాయువ్య మార్గం, ఇది వాయువ్య భారతదేశము అని చెప్తున్నా. సార్ ఏమంటున్నాం సార్? దీన్ని వాయువ్య భారతదేశము అని చెప్పి పిలుస్తున్నాము. అవునా, రైట్. ఇప్పుడు ఈ వాయువ్య భారతదేశంలో బ్రిటిష్ వాడు తవ్వకాలు చేపడుతున్నాడు. ఎవరు తవ్వకాలు చేపడుతున్నాడు? బ్రిటిష్ వాడు ఈ వాయువ్య ప్రాంతంలో తవ్వకాలను చేపట్టడం జరుగుతుంది అంటున్నాం. మరి ఈ బ్రిటిష్ వాడు ఈ వాయువ్య ప్రాంతంలో తవ్వకాలను చేపడుతున్నప్పుడు ఒక నాగరికతకు సంబంధించినటువంటి అవశేషాలు లభ్యమైనవి అంటున్నాం. ఏం లభ్యమైనవి అంటున్నామండి? ఒక నాగరికతకు సంబంధించినటువంటి అవశేషాలు ఇక్కడ లభ్యమైనవి అని చెప్తున్నాం. ఓకేనా, ఒక నాగరికతకు సంబంధించిన అవశేషాలు ఇక్కడ లభ్యమైనవి. మరి ఇలా ఆ నాగరికతకు సంబంధించిన అవశేషాలు లభ్యం కాగానే ఈ బ్రిటిష్ వాడు ఏం చేసినాడు అంటే ఏఎస్ఐకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు అంటున్నా? ఏఎస్ఐ అనే వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే వాడికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు అంటున్నాం. ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు అంటున్నామండి? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాడికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. అలా ఇన్ఫర్మేషన్ వెళ్ళగానే ఇక్కడ మీకు ఎలా ఇంటర్లింకింగ్ చేస్తున్నానంటే, ఇది మనకు 6th క్లాస్ నుంచి మొదలు పెడితే 12th స్టాండర్డ్ వరకు, 11th క్లాస్ లో కూడా ఇది ఉంటుంది. ఆ స్థాయిలో మీకు ఇక్కడ నుంచే కంటెంట్ నేను మూవ్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు వీళ్ళు ఏం చేసినారట అంటే ఈ యొక్క ఏఎస్ఐకి చెప్పినారు. అప్పుడు ఏఎస్ఐ యొక్క డైరెక్టర్ జనరల్ గా ఎవరున్నారు అంటే ఈ యొక్క సర్ జాన్ మార్షల్ అనేవాడు దీని యొక్క డైరెక్టర్ జనరల్ గా ఉన్నాడు అని చెప్తున్నా. సార్ ఎవరున్నారు సార్? సర్ జాన్ మార్షల్ అనేవాడు ఏఎస్ఐ యొక్క డైరెక్టర్ జనరల్ గా ఉన్నాడు. అవునా, ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఈ సర్ జాన్ మార్షల్ అనేవాడు ఇక్కడ తవ్వకాలను చేపట్టిండు, మొత్తం డిగ్గింగ్ చేసిండు. ఎక్కడ డిగ్గింగ్ చేసిండు? ఈ ఏరియాలో యొక్క తవ్వకాలను చేపట్టిండు.
ఇలా తవ్వకాలను చేపడితే ఇక్కడ ఒక పట్టణ ప్రాంతానికి సంబంధించినటువంటి నాగరికత అనేది లభ్యమైనది. అలా లభ్యమైనటువంటి నాగరికత మనకు ఎలా ఉన్నది? అలా లభ్యమైనటువంటి నాగరికత అనేది ఇట్లా సింధు నదికి ఇరువైపులా ఈ నాగరికతకు సంబంధించినటువంటి అవశేషాలు లభ్యమైనవి. ఇది ఏ నది అంటున్నామండి? ఇది సింధు నది అని చెప్తున్నా. సార్ దీనికి ఏం పేరు పెట్టినాం సారు? సింధు నాగరికత అని చెప్పి పేరు పెట్టిన. దీనికి నేనేమన్నా నామకరణం చేస్తున్నాను అంటే సింధు నది అని చెప్పి పిలుస్తున్నాను. ఈ సింధు నదికి ఇరువైపులా, ఈ సింధు నదికి ఇరువైపులా పట్టణ ప్రాంతాలు లభ్యమైనందువల్ల దీన్ని ఏమంటాము అంటే, ఏ నదికి ఇరువైపులా? ఈ సింధు నదికి ఇరువైపులా పట్టణ ప్రాంతాలు లభ్యమైనందువల్ల దీన్ని ఏమని పిలుస్తున్నాము అంటే, ఏమని పిలుస్తున్నామంటే దీన్ని సింధు నదికి ఇరువైపులా ఈ పట్టణ ప్రాంతాలు లభ్యమైనందువల్ల దీనిని సింధు నాగరికత అని చెప్పి పిలుస్తున్నాం. సార్ ఏమని పిలుస్తున్నాం సార్? సింధు నదికి ఇరువైపుల పట్టణ ప్రాంతాలు లభ్యమైనందువల్ల దీన్ని సింధు నాగరికత అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా? ఏమని పిలుస్తున్నాం సార్? సింధు నాగరికత అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంది అంటున్నాం. మరి ఈ సింధు నాగరికత యొక్క విస్తీర్ణం ఎంత? సింధు నాగరికత యొక్క విస్తీర్ణము ఎంత? ఓకేనా? సింధు నాగరికత యొక్క విస్తీర్ణం ఎంత ఉంది అంటే, ఇది ఏ ఆకారం అంటే ఇది ఏ విధంగా మనకు లభ్యమైంది సింధు నాగరికత అన్నప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇది మనకు ఈ యొక్క యాంగిల్లో మనకు లభ్యమైంది. భారతదేశంలో ఈ ఆకారంలో, ఈ షేప్ లో సింధు నాగరికత అనేది లభ్యమవడం జరిగినది అంటున్నాం. ఓకేనా? రైట్. అంటే ఒక త్రికోణమితి ఆకృతిలో ఈ సింధు నాగరికత అనేది లభ్యమైంది. ఇప్పుడు దీని యొక్క విస్తీర్ణం ఎంత అంటే 1.3 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది లభ్యమైంది అంటున్నా. ఏమంటామండి? 1.3 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది లభ్యమైంది. దీన్నే మన వాళ్ళు ఏమని రాస్తారు అంటే 13 లక్షల చదరపు కిలోమీటర్లు అని చెప్పి రాసుకుంటారు. ఈ ఆకృతిలో ఈ పరిణామం అంటే ఇంత విస్తీర్ణంలో ఈ సింధు నాగరికత అనేది మనకు లభ్యమైంది. మరి ఈ సింధు నాగరికత కాలంలో ప్రధానంగా ఏ లోహాన్ని వినియోగించారు? ఈ సింధు నాగరికత కాలంలో ప్రధానంగా ఏ లోహమును వినియోగించినారు? రైట్. ఈ సింధు నాగరికత కాలంలో ప్రధానంగా వినియోగించినటువంటి లోహము ఏమిటి అంటే కంచు అనే లోహమును వినియోగించినారు అంటున్నా. దేని వినియోగించినారు అంటున్నామండి? కంచు అనే లోహాన్ని వీళ్ళు ఇక్కడ వినియోగించడం జరిగినది. అందువల్లనే ఈ సింధు నాగరికత కాలాన్ని ఏమన్నారు అంటే కంచు అనే లోహమును వినియోగించినందువల్ల దీన్ని కంచు యుగము లేదా కాంస్యపు యుగము అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటామండి? కంచు యుగము లేదా కాంస్యపు యుగము అని చెప్పి పిలుస్తున్నాం. మరి వీరికి ఇనుము యొక్క వినియోగము తెలుసా? వీరికి ఇనుము యొక్క వాడకము తెలుసా అని అడుగుతున్నాను. నో, వీళ్ళకు తెలియదు. వీళ్ళకి తెలిసిందల్లా ఏంటిది? కంచు అనే లోహాన్ని వినియోగించడం మాత్రమే తెలుసు. మెయిన్లీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని థింగ్స్ ఏంటి అంటే, కొన్ని అంశాలు ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఈ అంశాలను వెరీ వెరీ స్పెసిఫిక్ గా గుర్తుపెట్టుకోవాలి. సింధు ప్రజల యొక్క ఆరాధ్య దైవం ఎవరు? మరి ఆరాధ్య దైవంలో పురుష దైవం ఎవరు, స్త్రీ దైవం ఎవరు, ఇవి కూడా తెలవాలే కదా. రైట్. సింధు ప్రజల యొక్క ప్రధాన దైవము ఎవరు అంటున్నాం. సింధు ప్రజల యొక్క ప్రధాన దైవము ఎవరు అని చెప్పి నేను అడుగుతున్నా. ఎంతమంది చెప్పగలుగుతారు ఆన్సర్ దీనికి? సింధు ప్రజల యొక్క ప్రధాన దైవముగా మనం ఎవరిని పేర్కొంటున్నాం? దీంట్లో నేనేమంటున్నాను అంటే పురుష దైవము ఎవరు? ఏమంటున్నామండి? పురుష దైవము ఎవరు అని ఇచ్చినాడు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే ఈ యొక్క స్త్రీ దైవము ఎవరు అంటున్నాం. స్త్రీ దైవము ఎవరు అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు ప్రధాన దైవములో మనం ఎవరి పేరు వేసుకుంటున్నాము అంటే రైట్, ఇక్కడ చూడండి. ఆయన పేరు ఏం పేరు అంటే పశుపతి మహాదేవుడు అని చెప్తున్నా. సార్ ఏమంటున్నాం సార్? పశుపతి మహాదేవుడు అని చెప్తున్నా. సార్ ఏమంటున్నాం సార్? పశుపతి మహాదేవుడు వీరి యొక్క ప్రధాన పురుష దైవము అంటున్నా.
మరి సింధు ప్రజల యొక్క ఆరాధ్య స్త్రీ దైవముగా ఎవరిని పిలుస్తున్నాము అంటే ఈ యొక్క అమ్మ తల్లిని ఆరాధ్య స్త్రీ దైవము అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటామండి? అమ్మ తల్లిని ఆరాధ్య స్త్రీ దైవము అంటున్నా. మరి ఇకపోతే స్త్రీ దైవమే అమ్మ తల్లి అంటున్నాం. పురుష దైవం వచ్చేసి పశుపతి మహాదేవుడు అని చెప్పి మనం పిలుస్తున్నాం. దాకా అర్థమైంది కదా. ఇందులో నేనేం చెప్తాను అంటే ఈ పశుపతి మహాదేవుడిని మొదటగా ఏ పేరుతో పిలిచేవాళ్ళు? ఇతడిని లింగ రూపములో పూజిస్తారు. ఏ రూపంలో? లింగ రూపంలో. ఇతడిని ఏమంటారు అంటే ప్రథమ శివుడు. ఏమంటాం? ఇతడిని ప్రథమ శివుడు అని చెప్పి పిలుస్తారు. ఇతడినే ఆది శివుడు అని కూడా పిలుస్తారు. ఈ పశుపతి మహాదేవుడికే మరి అంటే ఈ ప్రథమ శివుడు ఆది శివుడికి పశుపతి మహాదేవుడు అని చెప్పి నామకరణం చేసినది ఎవరు అన్నప్పుడు ఇలా నామకరణం చేసింది ఎవరు అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ అయినటువంటి సర్ జాన్ మార్షల్ గారు దీనికి అమ్మ తల్లి అంటే పశుపతి మహాదేవుడు అని చెప్పి నామకరణం చేసినాడు. ఓకేనా? మరి పశుపతి మహాదేవుని యొక్క విగ్రహం మనకు ఎక్కడ దొరికినది? ఇతని యొక్క విగ్రహం మనకి ఎక్కడ దొరికినది అంటే మొహంజదారో అనే పట్టణ ప్రాంతములో లభ్యమైనది అంటున్నా. యాడ దొరికింది? మొహంజదారో పట్టణ ప్రాంతంలో లభ్యమైనది అంటున్నా. మరి ఈ సింధు ప్రజల యొక్క ఆరాధ్య స్త్రీ దైవం ఎవరు అంటే అమ్మ తల్లి. అమ్మ తల్లి యొక్క విగ్రహం ఎక్కడ దొరికినది అన్నప్పుడు ఇది మనకు ఏ ప్రాంతంలో దొరికినది అంటే ఈ యొక్క అమ్మ తల్లి విగ్రహము హరప్పా పట్టణ ప్రాంతంలో లభ్యమైనది అంటున్నా. సార్ ఏదో దొరికినది సార్? హరప్పా పట్టణ ప్రాంతంలో ఈ యొక్క అమ్మ తల్లి యొక్క విగ్రహము అనేది లభ్యం అవడం జరిగినది అంటున్నా. ఈ విధంగా మనకు వీరి యొక్క ప్రధాన దైవాలుగా గుర్తించడం జరుగుతుంది. సింధు ప్రజల యొక్క ఆరాధ్య వృక్షము ఏమిటి? వీరి యొక్క ఆరాధ్య వృక్షము ఏమంటామండి? సింధు ప్రజల యొక్క ఆరాధ్య వృక్షముగా మనం ఎవరిని పేర్కొంటున్నాం? సింధు ప్రజల యొక్క ఆరాధ్య వృక్షముగా మనం దేన్ని పిలుస్తున్నాం? సింధు ప్రజల యొక్క ఆరాధ్య వృక్షము ఏమిటి అని చెప్పి నేను అడిగినాను. ఎవరైనా చెప్పగలుగుతారా? రైట్. సింధు ప్రజల యొక్క ఆరాధ్య వృక్షము ఏమిటి అంటే అదే రావి చెట్టు అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటున్నామండి? రావి చెట్టు సింధు ప్రజల యొక్క ఆరాధ్య వృక్షము అని చెప్పి మాట్లాడుతున్నాం. సింధు ప్రజల యొక్క ఆరాధ్య వృక్షముగా దేన్ని గుర్తిస్తున్నాము అంటే రావి చెట్టును పిలుస్తున్నాము. ఇది ఆరాధ్య వృక్షము అని చెప్పి మాట్లాడుతాం సారు. ఓకేనా? నెక్స్ట్ వీరి యొక్క ఆరాధ్య జంతువు ఏది? వీరి యొక్క ఆరాధ్య జంతువు, వీళ్ళు పూజించే జంతువు లేదా ఆరాధ్య జంతువు అని చెప్పి మాట్లాడతాం. వీరి యొక్క ఆరాధ్య జంతువు ఏమిటి అన్నప్పుడు టకటక చెప్పాలి కదా. ఎవరైనా చెప్పగలుగుతారా? రైట్. వీరి యొక్క ఆరాధ్య జంతువు ఏమిటి అంటే మూపురము గల ఎద్దు అంటున్నా. ఏమంటున్నామండి? మూపురము గల ఎద్దు అనేది వీరి యొక్క ఆరాధ్య జంతువు అని చెప్పి మనం యాది పెట్టుకోవాలా. ఓకేనా? మరి ఆరాధ్య వృక్షము అంటే ఆరాధ్య జంతువు ఏమిటి అంటున్నామండి. ఇప్పుడు మనకి ఈ విధంగా ఉంటుంది కదా. రైట్. ఇప్పుడు మనకు జంతువు ఉంటుంది కదా ఇలా. రైట్. ఇప్పుడు ఇలా ఉంటే మనం ఏమంటున్నాము అంటే రైట్ చూడండి, ఈ విధంగా మూపురమును కలిగినటువంటి ఎద్దునే వీరి యొక్క ఆరాధ్య జంతువు అని చెప్పి మనం పిలుస్తా ఉన్నాము. ఓకేనా? మరి వీరి యొక్క ప్రధాన ఆట ఏమిటి అంటున్నా. వీరి యొక్క ప్రధాన ఆటగా మనం దేన్ని గుర్తిస్తున్నాం? వీరి యొక్క ప్రధాన ఆట వీరి యొక్క ప్రధాన ఆటగా దేన్ని గుర్తిస్తున్నాం? చదరంగము అనేది వీరి యొక్క ప్రధాన ఆట అంటున్నాం. ఏమంటున్నామండి? చదరంగము అనేది వీరి యొక్క ప్రధాన ఆట అని చెప్పి పిలుస్తున్నాం. ఇలా గడులు ఉంటాయి కదండి. రైట్. ఓకేనా? ఈ గడులు ఈ యొక్క ప్రధాన ఆటగా మనం దేన్ని గుర్తిస్తున్నాం అంటే చదరంగం అనేది వీరి యొక్క ప్రధాన ఆటగా గుర్తించడం జరుగుతుంది అంటున్నాం. ఓకేనా? రైట్. ఈ విధంగా వీరికి వీరి యొక్క ప్రధాన ఆట ఏమంటున్నామండి? చదరంగము అనేది వీరి యొక్క ప్రధాన ఆటగా మనం గుర్తించడం జరుగుతుంది అంటున్నాం. ఓకేనా? మరి ఇకపోతే నెక్స్ట్ ఏమంటున్నాం? వీరి యొక్క ఆరాధ్య పక్షి ఏమిటి? వీరి యొక్క ఆరాధ్య పక్షి ఏమిటి అంటున్నా. ఆరాధ్య పక్షి
వీళ్ళు పూజించే పక్షి ఏమిటి అని చెప్పి అడుగుతున్నా. ఎవరైనా చెప్పగలుగుతారా? వీరి యొక్క ఆరాధ్య పక్షి ఏమిటి అంటే పావురము అంటున్నా. ఏమంటున్నామండి? వీరి యొక్క ఆరాధ్య పక్షి పావురము అని చెప్పి మాట్లాడుతున్నాం. ఇది వీరి యొక్క ఆరాధ్య పక్షిగా మనం గుర్తించడం జరుగుతుంది. మరి వీరి యొక్క ఆరాధ్య చిహ్నము ఏమిటి? వీళ్ళు ఆరాధించేటువంటి చిహ్నము ఏమిటి? ఆరాధ్య చిహ్నము అంటున్నాం. ఏమిటి అంటే స్వస్తిక్ అనేది వీరి యొక్క ఆరాధ్య చిహ్నము అంటున్నాం. ఏమంటున్నామండి? స్వస్తిక్ అనేది వీరి యొక్క ఆరాధ్య చిహ్నముగా మనం గుర్తిస్తున్నాం. ఏమంటున్నామండి? స్వస్తిక్ అనేది వీరి యొక్క ఆరాధ్య చిహ్నము అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. మరి వీరి యొక్క ప్రధాన వినోదం, వీరి యొక్క ప్రధాన వినోదము ఏమిటి? ఇక్కడ రాస్తున్న చూడండి. వీరి యొక్క ప్రధాన వినోదము ఏమిటి అన్నప్పుడు నృత్యము. ఏమంటున్నామండి? నృత్యము అనేది వీరి యొక్క ప్రధాన వినోదముగా మనం గుర్తించడం జరుగుతుంది. వీరి యొక్క ప్రధాన పరిశ్రమ ఏమిటి? మీకు 6th క్లాస్ నుంచి 12th స్టాండర్డ్ వరకు టోటల్ మంచిగా పార్టీషన్ చేసి హిస్టరీని ఒక దగ్గర క్లబ్ చేసి ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ మీకు అందిస్తున్నాం. ఎక్స్ట్రాడినరీ కంటెంట్ మీకు మైండ్ లో దిగిపోయే విధంగా సోషల్ స్టడీస్ మేము అందిస్తున్నాం విత్ మెంటర్షిప్ తో సహా. మరి ఇప్పుడు ఏమంటున్నామంటే వీరి యొక్క ప్రధాన పరిశ్రమ, వీరి యొక్క ప్రధాన పరిశ్రమ, ఈ యొక్క ప్రధాన పరిశ్రమ ఏమిటి? సింధు ప్రజల యొక్క ప్రధాన పరిశ్రమగా దీనిని గుర్తిస్తున్నాము. నౌకా నిర్మాణాలు. ఏమంటున్నామండి? నౌకా నిర్మాణం, నౌకా పరిశ్రమలు అనేటివి వీరి యొక్క ప్రధాన పరిశ్రమలు అని చెప్పి పిలుస్తున్నాం. వీరి యొక్క విదేశీ వర్తక కేంద్రముగా మనం దీన్ని గుర్తిస్తున్నాం. సింధు ప్రజల యొక్క విదేశీ వర్తక కేంద్రంగా మనం దేన్ని గుర్తిస్తున్నాము అంటే సింధు ప్రజల యొక్క విదేశీ వర్తక కేంద్రంగా మనం దేన్ని గుర్తిస్తున్నాం? సింధు ప్రజల యొక్క విదేశీ వర్తక కేంద్రము అంటున్నాం. ఓకేనా? రైట్. సింధు ప్రజల యొక్క విదేశీ వర్తక కేంద్రము అని చెప్పి పిలుస్తున్నాం. ఓకేనా? సింధు ప్రజల యొక్క విదేశీ వర్తక కేంద్రము ఏమిటి అన్నప్పుడు లోథాల్. ఏమంటామండి? లోథాల్ అనేది వీరి యొక్క విదేశీ వర్తక కేంద్రము అని చెప్పి పిలుస్తున్నాం. ఏమంటామండి? లోథాల్ అనేది వీరి యొక్క విదేశీ వర్తక కేంద్రము అని చెప్పి మాట్లాడుతున్నాం. ఓకేనా? ఇగో ఈ విధంగా మనం సింధు ప్రజల గురించి నేర్చుకుంటాం. మరి సింధు ప్రజల యొక్క లిపి ఏమిటి? సింధు ప్రజల యొక్క లిపిగా మనం దేన్ని గుర్తిస్తున్నాం? వీరిదే చిత్రలిపి అని చెప్తున్నా. ఏమంటున్నామండి? చిత్రలిపి లేదా బొమ్మల లిపి అని చెప్పి పిలుస్తా ఉన్నాం. ఏమంటున్నామండి? చిత్రలిపి లేదా వీరినే ఏమంటున్నామంటే బొమ్మల లిపి అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది అంటున్నాం. ఏమంటున్నామండి? చిత్రలిపి లేదా బొమ్మల లిపి అని కూడా పిలుస్తున్నాం. ఎవరిది అంటున్నామండి? ఈ సింధు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు. సో ఈ విధంగా మనం ఈ అంశాలతో ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. రేపు మీకు 9:30కి ఇదే టాపిక్ ను కంటిన్యూ చేస్తాం యాప్ ద్వారా. 9:30కి ఈ సింధు నాగరికతకు సంబంధించినటువంటి అంశాలతోటి మీకు ఈ క్లాస్ ను ముందరకు తీసుకురావడం జరుగుతుంది. సో ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇలాంటి ఇంట్రడక్షన్ తోటి మనం క్లాస్ ఇవ్వబోతున్నాం. మీకు ఒక అద్భుతమైనటువంటి క్లాస్ ను రేపటి నుంచి ఉదయం 9:30 నుంచి 10:30 వరకు మీకు ఐకాన్ గణేష్ సార్ యాప్ ద్వారా ఈ లైవ్ అనేది మీకు ప్రమోట్ చేయడం జరుగుతుంటుంది. మరి ఈ సోషల్ స్టడీస్ మెంటర్షిప్ ప్లస్ స్టేట్ ప్లస్ డిఎస్సి క్లాస్ లో ఏపీ అండ్ తెలంగాణ విద్యార్థులు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్ కి కాల్ చేయొచ్చు. మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పొందవచ్చు. ఓకేనా అండి? రైట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రేపటి నుంచి మన క్లాస్ ని యథావిధిగా ఉదయం పూట కంటిన్యూ చేద్దాం. మీకు సోషల్ స్టడీస్ సంబంధించి ఒక ఎక్స్ట్రాడనరీ కంటెంట్ మీకు డెలివర్ చేయబోతున్నాను. రేపటి నుంచి రెడీగా ఉండండి. ఒక మంచి కంటెంట్ తోటి మీకు యూస్ఫుల్ నాలెడ్జ్ అందించబోతున్నాం. ఈసారి డిఎస్సిలో మీరు 100% నౌకర్ కుట్టబోతున్నారు ఈ సబ్జెక్ట్ తోటి. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్నారో ఫుల్ కంటెంట్ మేము అందించబోతున్నాం. నేనే టీచ్ చేయబోతున్నాను. ఒక అద్భుతంగా మీకు నాలెడ్జ్ మీ మైండ్ లో ఫీడ్ చేయబోతున్నాం. ఓకే? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సదా మీ విజయాన్ని కోరుకుంటూ మీ ఐకాన్ గణేష్ సార్. జై భారత్.